Hi Kirti. Hi. Hi Kirti. Where are we going? So ఈరోజు పెద్దమ్మ బర్త్డే కదా. We are going to a restaurant on the occasion of పెద్దమ్మ's birthday. birthday. Okay guys, see you at restaurant. Yeah. Come on. అందరికీ నమస్కారం అండి. విబిఎం ఛానల్కి స్వాగతం. నేను మీ భారతి. సో ఇందాక మీరు ఫస్ట్ విజువల్ ఫుటేజ్లో చూసినట్టు ఈరోజు నా బర్త్డే. సో బయటకన్నీ బయలుదేరాము. డిన్నర్ ఎక్కడన్నా చేద్దాం. ప్రస్తుతం ఎక్కడ డిన్నర్ చేయాలి, ఏ రెస్టారెంట్ అయితే బాగుంటుంది అనే ఒక వెతుకులాటలో ఉన్నాము. ఎందుకంటే మేమేమి ప్లాన్ చేసుకోలేదు, ప్రీ ప్లానింగ్ అనేది ఏం లేదు. మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా నడిచింది. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ హడావిడి అదే సరిపోయింది. సో అసలు వెళ్ళాలా వెళ్ళకూడదా అనుకున్నాము. బట్ సరే ఇంటి దగ్గరలో ఎక్కడికైనా వెళ్దాంలే అని చెప్పి బయలుదేరాము. అనుకున్నట్టుగానే మాకు ఇంటికి దగ్గరలోనే వితిన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక చిన్న రెస్టారెంట్ అయితే కనిపించింది. సో అక్కడికని వెళ్ళామన్నమాట. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మేము ఒక రెస్టారెంట్కి వచ్చాము. నేను, మా వారు, మా చెల్లి వాళ్ళ పాప ముగ్గురం కలిసి వచ్చాము. ఎందుకంటే ఇది కంప్లీట్ వర్కింగ్ డే, మిడ్ వీక్. సో ఏం గ్యాదరింగ్ ఏం లేదు, ఎవరిని పిలవలేదు. పిలిచినా కూడా ఎవరు వచ్చే పరిస్థితిలో లేరు. సో అసలు మేమే బయటికి వెళ్ళకూడదు, వీకెండ్లో ఏదైనా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ సరే అని చెప్పి వచ్చాం. సో మేము ముగ్గురం వచ్చాము. ఫుడ్ ఆర్డర్ పెట్టి చూస్తున్నాం. తినేదే ఉండదండి, కానీ ఆర్డర్ పెట్టడం మాత్రం తెగ గంటలు సెలెక్ట్ చేస్తాం ఏది పెట్టాలి. ఫైనల్గా ఏంటంటే ఒక సూపు, కొన్ని స్టార్టర్స్, చాలా రెగ్యులర్. నాన్ వెజ్ ఎలాగో తినం మేము కాబట్టి ఒక సూపు, అది కూడా ఏం పెట్టాలి, హాట్ అండ్ సోరా, టమోటానా ఇలా. సో అవే చిన్న మెను. బట్ ఒక 40 minutes డిస్కషన్ తర్వాత ఫైనలైజ్ చేసాం. ఒక 3 నుంచి 4 ఐటమ్స్ సెలెక్ట్ చేయడానికి 40 minutes టైం తీసుకున్నాము. చాలా ఫన్నీగా అనిపించింది. బేసిక్గా బర్త్డే అంటే కేవలం కేక్ కట్ చేయడం, గిఫ్ట్లు తీసుకోవడం, లేదా విషెస్ చెప్పించుకోవడం, ఇది మాత్రమే కాదు. మన జీవితంలో మరొక సంవత్సరం పూర్తయిందని కానీ, లేదా ఇంకొక సంవత్సరం మనకి బహుమతిగా వస్తోంది అనేది మన ఫీల్ అవ్వడం అనేది మన యాటిట్యూడ్ మీద ఉంటుంది. సో ఈ కొత్త సంవత్సరానికి, ఒక కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్ న్యూ ఇయర్ కాదు, మన లైఫ్లో ఇంకొక న్యూ ఇయర్ ఇది. సో ఇదొక ఆనందంగా మొదలుపెట్టే ఒక 1 more year in our life అన్నట్టుగా భావించే ఒక మంచి రోజు. బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలాగా అప్పుడప్పుడు చేసుకుంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వైల్. ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు, బట్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ గ్యాదరింగ్, మన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇంకొంచెం గ్రాండ్గా కూడా చేసుకోవాలి. నేను కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇష్టం. ఎందుకంటే ఏది లేదులే, నా బర్త్డే ఏమొద్దు, సింపుల్గా చేసుకుందాం అలా ఏం అనను. హ్యాపీగా చేస్తే నాకు కూడా ఇష్టమే. సో ఈరోజు అందుకే నాకు ప్రశాంతంగా హ్యాపీగా గడపాలనుకున్నాను. సో సరే బయటకు వచ్చాం. వర్కింగ్ డే కాబట్టి ఆఫీస్కి అయితే వెళ్ళాల్సిందే. వెళ్ళి వచ్చి ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా బయటకని వచ్చాం. ఇట్స్ జస్ట్ అంటే ఏంటంటే ఇది బయటకు వచ్చి ఊరికే చిల్ అయ్యే ఒక టైం. ఇదేం పెద్ద సెలబ్రేషన్ ఏం కాదు, బట్ ఊరికే బయటకు వచ్చి సరదాగా కాసేపు ప్రశాంతంగా ఏదో నచ్చింది తిని కొంతసేపు టైం స్పెండ్ చేసి వద్దామన్నట్టుగా బయటకు వచ్చామన్నమాట. ఇలా హోటల్కి వచ్చి మనకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని హ్యాపీగా తింటూ కొంతసేపు సరదాగా గడిపి, రోజు ఎలాగూ మన ఆఫీస్ అని ఇంటి పనులు బాధ్యతలు బిజీగా ఉంటాము. అందుకే ఇలా అప్పుడప్పుడు కొంచెం మన కోసం కూడా మనం కొంచెం టైం తీసుకుంటే
బాగుంటుంది. టైం కేటాయించుకోవాలి, మన కోసం కూడా మనం టైం అనేది కేటాయించుకోవాలి. మనకు నచ్చిన ఫుడ్ తిని మన కోసం మనం కొంచెం టైం ప్రశాంతంగా గడపడం, ఇదే మనం మన కోసం చేసుకునే ఫేవర్. ఇలా మనం మనకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేసి కాసేపు రిలాక్స్ అవ్వటము, ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనకి రోజు కొంచెం ఆనందంగా మారుస్తాయి రోజుని. ఇలా హోటల్లో కొంతసేపు గడపడం, కొంతసేపు అలా అంబియన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ లాస్ట్ ఇయర్ అయితే ఏం చేశాను, ఇయర్ ఏం చేస్తున్నాను, చేయబోతున్నాను, నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాము, లేదా ఇప్పుడు ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి నాకు అందరూ విషెస్ చెప్పారు. యాక్చువల్గా నా బర్త్డేకి చాలామంది గుర్తుంచుకుంటారు. మరి నా బర్త్డే అంటే అంత గుర్తుంచుకునే అంత డేట్ మరి అనుకుంటాను, తెలీదు. చాలామంది నాకు విషెస్ చెప్పడం కానీ, మెసేజ్లు పెట్టడం కానీ, ఫోన్ చేయడం కానీ మార్నింగ్ నుంచే నాకు 6 o'clock నుంచే స్టార్ట్ అయిపోతుంది. నా పాత ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మా స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తున్న కొలీగ్స్ దగ్గర నుంచి, ఎక్స్ కొలీగ్స్ దగ్గర నుంచి, ఇలా ప్రతి ఒక్కళ్ళు, నోన్ కాంటాక్ట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇలా నాకైతే సమ్టైమ్స్ నేను ఒక్కొక్కసారి చాలా సర్ప్రైజ్ అవుతాను. ఎక్కడో ఎప్పుడో 5-10 years బ్యాక్ అసలు వాళ్ళు నాకు అప్పటి వరకు వాళ్ళు విష్ చేద్దామని ఫోన్ చేసినప్పుడే సడన్గా గుర్తొస్తారు. వాళ్ళు నాకు అసలు గుర్తు కూడా లేని వాళ్ళు కూడా నాకు కాల్ చేసి అలా విషెస్ చెప్తుంటే నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రియల్లీ అది వర్ణించలేనిది ఆ ఫీలింగ్ మాత్రం. ఇలా నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వకంగా నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ముఖంగా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత అభిమానించి నా కోసం ఇంతమంది ఇన్ని విధాలుగా గిఫ్ట్లు కానీ, లేకపోతే విషెస్ చెప్పడం కానీ, మెసేజ్లు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరందరూ ఇలాంటి మంచి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేదా నోన్ పర్సన్స్ కానీ ఇలా నా లైఫ్లో ఉండడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. చెప్పాను కదండి, చాలా రెగ్యులర్ ఆర్డరే. సూపు, దాని తర్వాత స్టార్టర్స్, తర్వాత కొంచెం రోటీ, అలా డెజర్ట్స్ అనమాట, మెయిన్ కోర్సు, తర్వాత ఐస్ క్రీమ్ లాంటిది. దట్స్ ఇట్. నాకైతే సూప్ తాగి స్టార్టర్స్ తినగానే నాకు అయిపోతుందండి ఎపటైట్. నాది చాలా లెస్ ఎపటైట్, పూర్ ఎపటైట్, లెస్ కూడా కాదు, పూర్ ఎపటైట్. నేను కొంచెం సూప్ తాగి స్టార్టర్స్ తినగానే నాకు అయిపోతుంది. నేను మెయిన్ కోర్స్లోంచి చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాను. బట్ నేను బయటికి మెయిన్ వచ్చేది ఫుడ్ తినడానికి కాదు, జస్ట్ అంబియన్స్ ఎంజాయ్ చేయడానికి, ఫ్రెండ్స్ తోటి టైం గడపడానికి, లేదా రిలేటివ్స్ తోటి, ఎవరితో వస్తే వాళ్ళతో, మన వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మాత్రమే నేను బయటకు వస్తాను. కానీ ఫుడ్ తిన్నా తినకపోయినా మాత్రం అందరితో బయటకైతే రావాల్సిందే. సూప్ బాగుంది, తీసుకున్నాము. చాలా హాట్గా ఉంది, స్పైసీగా కూడా ఉంది. హాట్ అండ్ స్పైసీ. నా దృష్టిలో సూప్ అయితే హాట్ అండ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అది కొంచెం ఆ టైంలో కొంచెం స్పైసీగా అనిపించవచ్చు, బట్ అలా ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించిన ఈరోజు మాత్రం చాలా ప్రత్యేకంగా మారుస్తాయి ఈ బర్త్డేని. ఎవరెవరో అందరూ మనకి విష్ చేయడం దగ్గర నుంచి, అందరూ మన ఫ్రెండ్స్ అందరూ కలిసి మనకి గిఫ్ట్స్ ఇవ్వడం దగ్గర నుంచి, ఎవరెవరో కలిసి అందరితో కలిసి మనం కేక్ కట్ చేయడం దగ్గర నుంచి. యాక్చువల్లీ ఈరోజు నేను ఆఫీస్లో ఒక కేక్ కట్ చేశాను ఫ్రెండ్స్ అందరితోటి, కొలీగ్స్ అందరితోటి కలిసి. అదేవిధంగా ఇంటి దగ్గర డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకో కేక్ కట్ చేశాను. సో ఉన్నంతలో వర్కింగ్ డే అయినా సరే నా బర్త్డే నాకు సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పాలి. పుట్టినరోజు చేసుకున్న ప్రతిసారి మనకి చిన్నప్పుడు పుట్టినరోజులు చేసుకున్న రోజులైతే ఖచ్చితంగా గుర్తొస్తాయి. చిన్నప్పుడైతే మనం ఎలా పుట్టినరోజు చేసుకున్నాము,
మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఖచ్చితంగా పుట్టినరోజుకి తలంటి యాజ్ యూజువల్ కొత్త బట్టలు వేసి బ్యాగ్ అంటే బాక్స్ నిండా చాక్లెట్స్ పెట్టి స్కూల్కి పంపించేది. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు మనం క్వీన్ అనమాట, ఎందుకంటే మన బర్త్డే కాబట్టి. సో మనం ఆ రోజు అందరూ మనల్ని క్వీన్లా చూసేవారు. సో కొత్త డ్రెస్ చూసుకుని మురిసిపోవడము, అందరికీ చాక్లెట్స్ ఇవ్వడము, అందరూ నిలబడి క్లాప్స్ కొట్టడము కనిపించినప్పుడల్లా. సో ఇదంతా కూడా మర్చిపోలేని ఒక అనుభూతిగా అనిపిస్తూ ఉంటుంది. సో పెద్దమ్మ, నెక్స్ట్ మన కేక్ కటింగ్ ఉంది. సో హౌస్ యువర్ ఫీలింగ్? Very excited. Since my son sent me Yeah. cake, I'm very excited. సో మా డిన్నర్ అయిపోయింది. పాప అడుగుతుంది పెద్దమ్మ నీ ఫీలింగ్ ఏంటని. సో ఇంటికి వెళ్ళి ఇప్పుడు కేక్ కట్ చేయాలి. యాక్చువల్లీ ఆ కేక్ మా సన్ పంపించాడు, మా అబ్బాయి. సో ఆ కేక్ కట్ చేసాము ఇప్పుడు. సో కట్ చేస్తుంటే ఎలా ఉంది పెద్దమ్మ అంటే, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ సిన్స్ మై సన్ సెంట్ టు మీ దట్ కేక్. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ డియర్. సో ఇంటికి వచ్చి కేక్ అనేది కట్ చేశాను ఇంట్లో. మా వారు, మా సిస్టర్ వాళ్ళ పాప, మా నీస్ ప్రెజెంట్స్. సో కేక్ అనేది కట్ చేశాను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కొన్ని గిఫ్ట్లు కూడా ఓపెన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో కేక్ కట్ చేయడం అయిపోయింది. కేక్ చాలా బాగుంది, సింపుల్ అండ్ స్వీట్ కేక్. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ గిఫ్ట్లు అందరూ మార్నింగ్ నుంచి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు నాకు. సో అవి ఓపెన్ చేద్దాం. గిఫ్ట్ అనేసరికి ఎప్పుడు ఓపెన్ చేద్దాం అనిపిస్తుంది. అది మనలో ఉన్న ఒక క్యూరియాసిటీకి నిదర్శనం. సో అది నాకు చాలా ఎక్కువే ఉంది. సో ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇవి మా కోడలు నా కోసం పంపించిన మాయిశ్చరైజర్స్. యాక్చువల్లీ కొంచెం మనకి అప్పుడప్పుడు డ్రై స్కిన్, బయటికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి డ్రై స్కిన్ ఎక్కువ అవుతుంది నాన్న అంటే పంపించింది నాకు. సో ఈ మాయిశ్చరైజర్స్ తీసుకొని పంపించింది, ఆర్డర్ పెట్టింది. సో అవి తర్వాత చాక్లెట్స్, ఆఫీస్లో మా సార్ ఒక చాక్లెట్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి చాక్లెట్స్ ఇచ్చారు. తర్వాత ఇంకో గిఫ్ట్ ఏంటంటే ఇది కూడా ఒక చాక్లెట్ బాక్సే. ఇది గిఫ్ట్లో పెట్టి చాక్లెట్ బాక్స్ ఒకటి ఇచ్చారు. సో ఎంత ఏజ్ గ్రూప్ అయినా సరే చాక్లెట్ బాక్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ఒక వ్యాజు, ఊల్తో చేసిన వ్యాజు, ఇది ఒకళ్ళు ఇచ్చారు. సో ఇది ఒక గిఫ్ట్ హ్యాంపర్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి అందులోంచి తీసుకున్నారు గిఫ్ట్ కార్డు. తర్వాత ఇదొక అంటే ఇవన్నీ అందులో పెట్టించిన కవరు. ఇంకొకటి బర్త్డే విషెస్ అనమాట, అది వచ్చి మన గ్రీటింగ్ మీద ఒక గిఫ్ట్ హ్యాంపర్ అనమాట. సో ఈ గిఫ్ట్స్ అన్నీ వాళ్ళు నాకు ఇచ్చారు. సో నేను అప్పుడు వాళ్ళు ఇవ్వగానే ఓపెన్ చేయలేదు, ఇలా ఇంటికి వచ్చి ఓపెన్ చేసుకోవాలని చెప్పి అలా ఉంచుకున్నాను. సో ఇంటికి వచ్చి ఇక్కడ ఓపెన్ చేసేసాను. సో ఈ బర్త్డే సందర్భంగా నాకు అందరూ విషెస్ చెప్పిన ప్రతి వారికి నా హృదయపూర్వక అభినందనలు. చిన్నవాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ ఆల్, పెద్దవాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది ఒక గిఫ్ట్. ఈ మధ్య నాకు కొంచెం నెక్ పెయిన్ అనిపిస్తుంటేను మా సన్ ఇది యూస్ చేయమని ఒక స్పెషలైజ్డ్ నెక్ పిల్లో ఒకటి పంపించాడనమాట. చూడాలి, అది వాడిన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో తెలీదు, చూడాలి. సో ఇదొకటి ఓపెన్ చేస్తున్నాను. సో ఈ పెయిర్ ఆఫ్ పిల్లోస్ రెండు ఓపెన్ చేశాను. యాక్చువల్లీ ఒక సాఫ్ట్ పిల్లోస్, నెక్ ప్రొటెక్షన్ పిల్లోస్. సో ఈ విధంగా నా బర్త్డే అనేది జరిగింది. సో నా బర్త్డేకి నాకు విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ ఇదే ఈరోజు నా బర్త్డే వ్లాగ్. మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఉంటానండి, మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.